నమస్కారం. ఐపీఎల్ 2026 సీజన్ 19 వీక్లీ రౌండప్ ప్రోగ్రామ్‌కి స్వాగతం. ఈ వారం ఐపీఎల్ లవర్స్‌కి పండగ అయిందని చెప్పాలి. ఎందుకంటే మనం హైయెస్ట్ రన్ చేసి చూసాం. అలాగే ఐపీఎల్ ఇండివిడ్యువల్ రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యాయి. మామూలుగా లేదు. అలాగే బాటమ్‌లో ఉన్న టీమ్స్ కూడా మెల్లగా అలా పుంజుకుంటూ పైకొస్తున్నాయి. కొన్ని టీమ్స్‌కైతే చాలా జలకిస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో నెక్స్ట్ వీక్ కమింగ్ మ్యాచెస్ ఎలా ఉండబోతున్నాయి? ప్లే ఆఫ్‌పై కన్నేసిన జట్లేంటి? ప్రిడిక్షన్స్ ఏమన్నా మారబోతున్నాయా? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలనైతే తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు క్రికెట్ కామెంటేటర్, అనలిస్ట్, ఎస్కేబీ షార్ట్స్ ద్వారా ఫేమ్ అయిన సందీప్ మనతో ఉన్నారు. సందీప్‌నైతే పలకరిద్దాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సూపర్ ఓవర్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంతసేపు మంతనాలు చేశారు? సూపర్ ఓవర్‌కి ఏం ప్లానింగ్ ఏం లేదా? చాలా టూ మచ్ ప్లానింగ్ జరిగింది. ఇప్పుడు రిషబ్ పంత్ ఒక మాట అన్నాడు మ్యాచ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. ఏమన్నాడంటే, ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారంటే, అతను అన్న మాటలు, ఇట్ డస్ నాట్ హెల్ప్ ఇఫ్ టూ మెనీ మైండ్స్ ఆర్ థింకింగ్ అన్నాడు. అంటే చాలామంది చాలా రకాలుగా చాలా ఆలోచనలు పెట్టి అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నంలో ఎవరు కూడా సాటిస్ఫై కాకుండా మిగిలిపోయిన ఒక జట్టుగా ఎల్ఎస్జీ నడుస్తోంది ముందుకి అన్నట్టుగా రిషబ్ పంత్ మాటలో తెలిసింది. ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ ఎల్ఎస్జీ గెలవాల్సిన మ్యాచ్ అది. మార్క్రమ్ అండ్ పంత్ కొంచెం స్లోగా ఆడారు. వికెట్ పడిన తర్వాత కూడా మళ్ళీ సరే యాక్సలరేట్ చేస్తాను అనుకుంటున్న సమయంలో కుదరలా. త్యాగి 2 ఫుల్ టాస్లు బీమర్లు వేసాడు. అక్కడ కూడా మ్యాచ్ అయిపోవాలి, మ్యాచ్ అవ్వాల. అక్కడ మళ్ళీ వికెట్ పడింది, హిమ్మత్ సింగ్ వికెట్ పడింది. తర్వాత షమ్మి 6 కొట్టాడు. అప్పటిన్న మ్యాచ్ గెలుస్తారు సూపర్ ఓవర్లో ఎల్ఎస్జీ ఫేవరెట్స్ అనుకుంటున్న సమయంలో ప్రతి ఒక్కడికి తెలుసు దట్ సునీల్ నారాయణ ఆ లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేస్తాడు. సునీల్ నారాయణ నికోలస్ పూరన్కి ఒక మిడిన్ ఓవర్ వేసాడు సూపర్ ఓవర్లో. సో నికోలస్ పూరన్కి ఒక్క రన్ దొరకట్లే, అతనికి ఒక్క రన్ దొరకట్లే ఈ మ్యాచ్, ఈ మొత్తం టోర్నమెంట్లో ఇప్పటిదాకా. ఎందుకు నికోలస్ పూరన్ వెళ్ళాడు? ఇటువంటి సిచ్యువేషన్లో వేరే మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితులు ఎందుకు ఫేక్ బ్రవాడోలు ఎందుకు? అతను బాగా ఆడతాడు, ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. ఇలాంటి సిచ్యువేషన్స్లో అతను ఫామ్ బయటకు వస్తుంది. ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? బదోని ఉన్నాడు, ముక్కులు ఉన్నాడు, మార్క్రమ్ ఉన్నాడు, మార్ష్ ఉన్నాడు. ఇంతమందిని పెట్టుకొని ఈ నికోలస్ పూరన్, అవుట్ ఆఫ్ ఫామ్ నికోలస్ పూరన్, అది కూడా ఫస్ట్ బాల్ స్ట్రైక్ పంపించారు. సో ఇక్కడే చాలా క్లియర్గా స్ట్రాటజీలు, టాక్టిక్లు అన్నీ కూడా అసలు ఏమాత్రం సరైన రీతిలో వాళ్ళు ఆలోచించలేదు అనిపించింది. అండ్ దే జస్ట్ గేవ్ ఇట్. ఫస్ట్ బాల్ వికెట్ పడితే సూపర్ ఓవర్ల తర్వాత ఏం జరిగినా ఏం జరగకపోయినా మొదటి బాల్ సూపర్ ఓవర్లో వికెట్ పడిందంటే ఆ జట్టు పని అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం రఘువంశీది మాట్లాడుకుందాం. ఏంటి అది అబ్స్ట్రక్టివ్ ఫీల్డ్ అవుట్, అదేంటిది అది? థర్డ్ ఎంపైర్ కూడా మరీ అన్యాయంగా ఇచ్చాడు. అది వ్యూవర్స్కి చెప్పు. నాన్ సెన్స్ అది. యాక్చువల్గా ఏంటి అంటే, బేసిక్లీ అబ్స్ట్రక్ట్ ఇన్ ద ఫీల్డర్ లా ఆర్ రూల్ ఏం చెప్తుంది అంటే, విల్ఫుల్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్. ఈ విల్ఫుల్ అనే మాటని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. విల్ఫుల్ అంటే కావాలని. బాల్ కొట్టాడు, ఒక ఫీల్డర్ కొట్టాడు, పరిగెడుతున్నాడు బ్యాటర్. ఆ ఫీల్డర్ వికెట్ల మీదకి త్రో వేస్తుంటే ఆ త్రోని కావాలని అడ్డుకోవడం. బాల్ని చూస్తూ కావాలని అడ్డుకుంటే కనుక అక్కడ అబ్స్ట్రక్ట్ ఇన్ ద ఫీల్డర్ని ఫీల్డింగ్ టీం అపీల్ చేస్తే కనుక అంపైర్ పైకి థర్డ్ అంపైర్కి రెఫర్ చేసి థర్డ్ అంపైర్ ఏమనుకుంటున్నాడని చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? అంకుష్ రఘువంశీ షాట్ కొట్టాడు, పరిగెత్తి ఇలా పరిగెత్తేవాడు యూటర్న్ ఇలా రాడు. ఇలా పరిగెత్తున్నాడు, ఇలా అన్న రావాలి లేదా ఇలా అన్న రావాలి. ఎక్కడో అక్కడ చేంజ్ ఇన్ డైరెక్షన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే, ఇలా కూడా తిరగచ్చు కదా అన్నాడు. బాల్ అటుపోతుంటే ఇలా ఎందుకు తిరుగుతాడు? బాల్ వైపు కన్ను ఉండాలి కానీ బాల్ వైపు వీపు చూపించకూడదు. కాబట్టి ఇటు తిరిగినప్పుడు కావాలని డైరెక్షన్ మారాడు అన్నాడు. నిజంగా మీరు రియల్ టైంలో రీప్లే చూస్తే కనుక మారాడు, చూశాడు, షమీ చేతిలో బాల్ ఉంది, ఇవన్నీ కనిపిస్తాయి. రియల్ టైంలో చూస్తే ఇలా మారినవాడు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు డైవ్ చేసినప్పుడు నిజంగా ఫీల్డర్ వైపు చూసి డైవ్ చేశాడా? లేదా. డైవ్ చేస్తున్నాడు, వికెట్ల మీద ఉందిగా, అతను ఇలా చూస్తూ డైవ్ చేయలేదుగా. సో ఆ రీతిలో ఎక్కడ కూడా విల్ఫుల్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అనేది కనిపించాలి. ఒకవేళ ఇలా వెళ్తూ ఇలా వస్తూ బాల్ త్రో వస్తుంది కదా, ఒక స్టెప్ ఇట్ వేసాడు అనుకోండి, ఇక్కడ వేయలేము గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి ఇక్కడ స్టెప్ ఇట్ వేసాడు అనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అలా ఏమీ చేయాల. మరి రోహన్ పండిత్ థర్డ్ ఎంపైర్ ఎందుకు ఆ కాల్ తీసుకున్నా నాకైతే తెలియలేదు. ఇది అట్రాషియస్ కాల్. ఇది ఇప్పటికైనా కూడా అబ్స్ట్రక్ట్ ఇన్ ద ఫీల్డ్ అనేది ఇంటర్ప్రిటేషన్ మీద ఉంటుంది. థర్డ్ ఎంపైర్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? కదలలేదని. ఇక్కడ క్లియర్గా కదలలేదు బాస్. మరి ఏం ఆలోచించి మరి ఎందుకు అవుట్ ఇచ్చాడో నాకైతే అర్థం కాల. అంకుష్ రఘువంశీ కోపంలో ఎటువంటి అన్యాయం లేదు. అతని కోపం రావడంలో అన్ని విధాలుగా నేను సమర్థిస్తాను. అఫ్కోర్స్ ఆర్గ్యూ చేయలేం. రూల్స్ ప్రకారం అంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఆర్గ్యూయింగ్. ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, రిషబ్ పంత్ అండ్ టీం అప్పీల్ వెనక్కి తీసుకోవచ్చు కదా. నేను తీసుకోవాలి అప్పీల్ వెనక్కి? ఇప్పుడు అప్పీల్ చేశాడు, థర్డ్ ఎంపైర్ పంపించాడు. థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చినప్పుడు ఇతను పనిమాల ఎందుకు అప్పీల్ వెనక్కి తీసుకోవాలి? సో రిషబ్ పంత్ని, ఎల్ఎస్జీని తప్పుబట్టే పనులు చేయకూడదు. ఇక్కడ థర్డ్ ఎంపైర్ తప్పు చేశాడు అంతే. ఓకే, కమింగ్ టు బిగ్ మ్యాచెస్. చాలా బిగ్ మ్యాచెస్ ఉన్నాయి ఈ వీక్. సో ఢిల్లీ ఆర్సీబీ. సో ఫస్ట్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ ఏమన్నా రిజల్ట్ టాప్ 4 పొజిషన్ మార్చిద్దా? టాప్ 4 పొజిషన్ పక్కన పెడితే ఢిల్లీకి మాత్రం తాడో పేడో చావో రేవో ఇలాంటి మ్యాచ్ ఇది. ఎందుకంటే ఢిల్లీ ఎటువంటి తప్పులు చేస్తున్నారు చూడండి. 264 కొట్టి ఓడిపోయారు.
264 కొట్టి ఒక జట్టు ఓడిపోతుంది అంటే ఎంత దారుణమైన బౌలింగ్ ఫీల్డింగ్ చేయాలో ఆలోచించుకోండి. ఓ మనిషి 150 కొట్టాడు బాస్ మీ టీంలో, అతని కోసం ఆడి గెలిపించాలి కదా. 150 T20 కేఎల్ రాహుల్ కొట్టాడు, నితీష్ రాణా 91 కొట్టాడు, అండ్ యూ డ్రాప్ సిట్టర్స్, మిస్ఫీల్డ్, క్యాచ్ డ్రాప్లు ఇన్ని జరిగాయి అక్కడ. అక్షర్ పటేల్ చాలా ఓపెన్గా చెప్పాడు, ఇంత భారీ చేసేటప్పుడు ఫ్లాట్ ట్రాక్ ఉన్నప్పుడు వాళ్ళు కొడతారు, మేము కొడతాం. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఆపర్చునిటీస్ అందిపుచ్చుకోకపోతే 300 కూడా చేస్తారు. సో పంజాబ్ కింగ్స్ ఏమో వాళ్ళ జైత్రయాత్ర అలాగే కొనసాగుతూనే ఉంది వాళ్ళది. ఢిల్లీ కనుక ఆ మ్యాచ్ ఒకటి మిల్లర్ చేసిన తప్పు, దాని గురించి కూడా మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఈ 2 మ్యాచ్లు గెలుచుంటే ఢిల్లీ హ్యాపీగా తిష్ట వేసుకొని టాప్ 4కి వెళ్ళేవాళ్ళు. మన స్టార్టింగ్లో కూడా చెప్పుకున్న వాళ్ళ దగ్గర టీం ఉంది, కానీ ఆలోచనలు ఇంప్లిమెంటేషన్లు వాళ్ళు బిస్కెట్లు చేస్తూ ఉంటారని. ఈ మ్యాచ్ కనుక ఆర్సీబీ విల్ స్టార్ట్ ఫేవరెట్స్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే 264 కొట్టి ఒక టీం ఓడిపోయిందంటే నెక్స్ట్ మ్యాచ్ ఆడినప్పుడు వాళ్ళు మెంటల్గా బాగా డిస్టర్బ్ అయి ఉంటారు. సో ఆర్సీబీ విల్ స్టార్ట్ ఫేవరెట్స్. ఆర్సీబీ ఇక్కడ 2 పాయింట్లు కోల్పోయింది అంటే కనుక వాళ్ళు ఏడుస్తారు, డౌటే లేదు. ఆర్సీబీ విల్ డెఫినెట్లీ రూ ఇఫ్ దే లూజ్ 2 పాయింట్స్. ఢిల్లీకి మాత్రం ఈ 2 పాయింట్స్ అవసరం, వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్ సిరీస్లో ముందుకు వెళ్ళాలి, హోప్స్ ఉండాలి అంటే కనుక ఈ 2 పాయింట్స్ అవసరం. ఇక్కడ ఢిల్లీ ఓడిపోతే ఫర్ దెమ్ టు క్వాలిఫై చాలా కష్టం. సో ఇప్పుడు ఒకటి ఢిల్లీకి ఇంకొక మ్యాచ్ కూడా ఉంది, ఆర్ఆర్తో ఒక మ్యాచ్. ఆర్సీబీ అండ్ ఆర్ఆర్ ఫుల్ ఫామ్లో ఉన్నాయి. సో మరి ఢిల్లీ ఏమన్నా చేంజ్ చేస్తుందా సమీకరణాలని, టాప్ 4 సమీకరణం? ఒకటి ఇప్పుడు కరుణ్ నాయర్ మోస్ట్ ప్రాబ్లీ ఉండకపోవచ్చు. ఇప్పుడు రిజ్వీని అండ్ అలాగే మన నితీష్ రాణాని కొంచెం నమ్మే ప్రయత్నం చేయాలి వాళ్ళు. అండ్ అలాగే మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే స్టార్క్ ఎప్పుడు వస్తాడు, స్టార్క్ May 1 తర్వాతే వస్తున్నాడు. సో స్టార్క్ వచ్చిన తర్వాత పాతుమ్ నిశంక బయటకు వెళ్తాడు, స్టార్క్ ఇంగిడి ఇద్దరు ఉంటారు. ఇంగిడి మన క్యాచ్ పట్టే ప్రయత్నం చేసి తలకు గాయమైంది, ఇంగిడి ఉండున్న మ్యాచ్ గెలిచేవాళ్ళు. ఆ క్యాచ్ పట్టే ప్రయత్నం చేసి కింద పడ్డాడు, తలకు గాయమైంది, కంకషన్ జరిగింది, విపర్జనకం వచ్చాడు. సో అక్కడ పెద్దగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు విపర్జనకం. ఇంగిడి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్, నో డౌట్స్ అబౌట్ దట్. సో ఇవాళ మ్యాచ్లో ఇంగిడి ఆడతాడు లేదనేది తెలియదు. యాజ్ వి స్పీక్ వాళ్ళు డీసీ వర్సెస్ ఆర్సీబీ తెలియదు ఏం జరుగుతుందో. ఇంగిడి అండ్ స్టార్క్ ఇద్దరు ఉంటారు, పైన పృథ్వీ షా లాంటి వాళ్ళు, అభిషేక్ పోరెల్ లాంటి వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి చేంజ్లు అయితే చేస్తారనిపిస్తుంది, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్త్ అక్షర్ పటేల్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ వాళ్ళు కనుక సరిగ్గా ఆడట్లేదు అంటే ఢిల్లీ గెలిచే ఛాన్సెస్ కనిపించట్లేదు. సమీకరణాల మార్పుల కన్నా కూడా ఆలోచనలు, ఇంప్లిమెంటేషన్లో మార్పులు చేయాలి. సో కమింగ్ టు ఆర్సీబీకి నిజంగా ఈ వారం చాలా కష్టమనే చెప్పాలి, ఎందుకంటే 2 మ్యాచ్లు ఉన్నాయి. సో డీసీతో అలాగే జీటీతో. సో ఈ 2 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా సమీకరణాలు మార్చేస్తారు. సో ఏదైతే మనకి ఉంటుందో టాప్ 4 అనేది మారిపోతూ ఉంటుంది. సో ఆర్సీబీ పరిస్థితి ఏంటి? ఒక మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు కొంచెం విల్ ఫీల్ లిటిల్ బెటర్. 2 ఓడిపోతే అప్పుడు ఆలోచించుకోవాలి, అరే ఏమవుతుందో ఆర్సీబీ కానీ. ఒక మ్యాచ్ గెలిచినా కూడా ఐ థింక్ దే విల్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఇన్ అ బెటర్ పొజిషన్. పాయింట్ ఏంటంటే డీసీ మీద ఓడిపోయారు అంటే కనుక డెఫినెట్లీ జీటీతో వాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఎందుకంటే చిన్నస్వామి ఇస్ డన్, వాళ్ళు ఆడేది 2 రాయ్పూర్లో ఆడాలి, ఇంకా బయట ఆడాలి. సో అవే గేమ్స్ ఆడుతున్నారు. రాయ్పూర్ ఆల్తో వాళ్ళు హోమ్ గేమ్గా పెట్టుకున్నా కూడా రాయ్పూర్లో చిన్నస్వామి ఉన్నంత హడావిడి కానీ, లేదా చిన్నస్వామికి ఉన్నంత క్రౌడ్ సపోర్ట్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వేరే విషయం, కానీ ఆ ఫీల్ అనేది ఉండదు. ఎందుకంటే చిన్నస్వామియే పెద్ద సమస్య ఆర్సీబీకి అని మాట్లాడుకుంటున్న రోజులు పోయి చిన్నస్వామిలో వాళ్ళకి 80% విక్టరీ రికార్డు ఉంది ఇప్పుడు. సో దే విల్ డెఫినెట్లీ ట్రై అండ్ చేంజ్ సంథింగ్. సో అందుకే ఈ విషయంలో ఆర్సీబీ 1 ఓడిపోయినా పర్వాలేదు, 2 ఓడిపోతే కనుక మొత్తం టేబుల్ అంతా వైడ్ ఓపెన్ అవుతుంది. దే కెనాట్ అఫోర్డ్ టు లూజ్ 2. అందులో 1 గెలిచిన హ్యాపీ. డీసీతో గెలిస్తే కనుక జీటీ మీద కూడా గెలిచే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. ఓకే, ఒక బిగ్ బ్యాటిల్ మ్యాచ్ అయితే ఉంది ఈ వారం, పంజాబ్ వర్సెస్ ఆర్ఆర్. సో వీళ్ళిద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్టే ఆడుతున్నారు. ఈసారి ఇద్దరు కూడా టైటిల్ ఫేవరెట్లు కానీ కనబడుతున్నారు. సో ఏంటి ఈ మ్యాచ్ ప్రిడిక్షన్? అగైన్ ఆర్ఆర్ మళ్ళీ డీసీతో, అక్కడ వాళ్ళు సరిగ్గా ఆడగలిగితే వాళ్ళ మీద గెలిచే అవకాశాలు ఉంటాయి. పంజాబ్ అండ్ ఆర్ఆర్కి ఒక రైవలరీ ఉంది. మనం ఎల్ క్లాసికో అంటే ముంబై అండ్ సిఎస్కే అంటున్నాం, కానీ లాస్ట్ 4 ఏళ్ళుగా చూసుకుంటే కనుక పంజాబ్ ఆర్ఆర్ మ్యాచ్లు కూడా చాలా చాలా రసవత్తరంగా జరుగుతూ వచ్చాయి. అండ్ పంజాబ్ వాళ్ళకి ఇప్పటిదాకా ఓటమి అంటే ఏంటో తెలియట్లా. 264 ఇచ్చారా అంటే 265 కొట్టారు. అండ్ వాళ్ళు వాళ్ళు గెలవకుండా ఉన్న ఏకైక జట్టు ఏదంటే కేకేఆర్, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి. లేదంటే ప్రిడామినెంట్లీ అందరిని ఓడించారు వాళ్ళు. ఇటువంటి ముంబైని ఓడించారు, సిఎస్కేని ఓడించారు, ఎస్ఆర్హెచ్ని ఓడించారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇఫ్ పంజాబ్ని కనుక ఏదన్నా ఆపాలి, ఆర్ఆర్ ఆపింది అంటే చాలా టీమ్స్ విల్ ఫీల్ రిలీవ్డ్. ఏది 4th స్పాట్కి 3rd స్పాట్కి ఏదైతే కాంపిటీషన్కి వెళ్తున్న టీమ్స్ ఉంటాయో వాళ్ళు అనుకుంటారు ఓకే ఫైన్ ఇంకా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. బట్ కొన్ని టీమ్స్ ఉంటాయి ఏవైతే 4th స్పాట్ రావడానికే చాలా కష్టమైన టీమ్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళకి మాత్రం పంజాబ్ గెలవడమే కావాలి, సో దట్ ఆర్ఆర్ కిందకి వెళ్తుందని. సో ఈ ఒక్క మ్యాచ్ అనేది ఆ ఇద్దరు టీంల మీదే కాదు మిగతా టీమ్స్ని కూడా ఇంపాక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీఆర్ ఎంటరింగ్ దట్ ఫేస్ స్లోలీ. హాఫ్ ఫేస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఇద్దరు జట్ల మధ్య ఉండే మ్యాచ్ అనేది మిగతా వాళ్ళ మీద కూడా అంతే ఇంట్రెస్ట్ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ అనేది ఇస్ అ వెరీ వెరీ బిగ్ మ్యాచ్. అది పంజాబ్కు ఉన్న ఫామ్లో దే షుడ్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఫేవరెట్స్, బట్ చూద్దాం ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది. సో కమింగ్ టు ద ఎస్ఆర్హెచ్కి ఈ వారం చాలా అగ్ని పరీక్ష. ఓకే సేఫ్ పొజిషన్లోనే ఉన్నాం, కానీ
ఈక్వల్ పాయింట్స్తో ఉన్నాం Yeah. అందరితో కూడా. Yeah. సో ముంబైతో ఒక మ్యాచ్ ఉంది, కేకేఆర్తో ఒక మ్యాచ్ ఉంది. Hmm. సో ఈ 2 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ కూడా పోయినా కూడా పరిస్థితి క్రిటికల్ అవుతుందా? 8లో 4 గెలిచారు, 5 గెలిచారు, 3 ఓడిపోయారు. దే డూయింగ్ వెల్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇషాన్ కిషన్ కూడా అతను 7 మ్యాచ్లు క్యాప్టెన్సీ చేస్తుంది, 4 గెలిపించాడు. టాస్లు అన్నీ ఓడిపోయాడు కానీ 4 మ్యాచ్లు అయితే గెలిపించాడు. ప్యాట్ వచ్చాడు, వైభవ్ సూర్యవంశి 100 కొట్టిన అక్కడ ఆర్ఆర్ మ్యాచ్లో మళ్ళీ వీళ్ళు హ్యాపీగా చేసి ఇషాన్ బాగాడు, అభిషేక్ బాగాడు, నితీష్ బాగాడు గెలిపించిన సందర్భం ఉంది. సో కేకేఆర్తో మధ్యాహ్నం పూట మ్యాచ్లు చాలా ట్రికీగా ఉంటాయి. ఆ హీట్కి వికెట్ అంతా మారిపోతుంది, బాల్ ఆగొస్తుంది, సాఫ్ట్ అయిపోతుంది, షాట్లు కొట్టడం కష్టం. అదే కేకేఆర్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 2 మ్యాచ్లు గెలిచి వచ్చారు, ఆ కేకేఆర్ ఏంటని లైట్ తీసుకునే అవకాశాలే లేవు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ముంబైతో మ్యాచ్ అంటారా, నిజంగా చెప్తున్నాను, ముంబైని కనుక ఎస్ఆర్హెచ్ కొట్టేసింది అంటే ఎస్ఆర్హెచ్ సెమీఫైనల్స్, ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు చాలా ఇంప్రూవ్ అయిపోతాయి. అండ్ ముంబైకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు మెల్లగా ఇప్పుడు అలాగో ఏదో గట్టిగా ఉన్నాయని చెప్పడానికి లేదు, వాళ్ళకి వెరీ వెరీ బ్యాడ్ కండిషన్లో ఉన్నారు. బట్ ఇటువంటి కండిషన్ నుంచి పికప్ అయి వచ్చిన సందర్భం కూడా ముంబై ఇండియన్స్కి ఉంది. సో ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఎస్ఆర్హెచ్ ముంబై మీద మ్యాచ్ గెలవాలి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ, వాంఖడేలో ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. బట్ గెలిస్తే కనుక ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు అనేవి చాలా మెరుగుపడతాయి. సో ఓకే, కమింగ్ టు బిగ్ మ్యాచ్, ఈ వారం రైవల్లీ మ్యాచ్ అంటే ఇదేనేమో మేబీ సిఎస్కే వర్సెస్ ఎంఐ. సో ఆల్రెడీ ఒక మ్యాచ్ దెబ్బతిని కంగు తిని ఉన్నారు, మరి ఎలా పుంజుకుంటారంట గేమ్ ప్లాన్? ఇది నాకౌట్. ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు మిగతా టీం నాకౌట్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్కే ఓడిపోయింది అనుకోండి, అక్కడి నుంచి ప్లే ఆఫ్స్కి వచ్చే ఛాన్సెస్ మర్చిపోవడం. వాళ్ళ తర్వాత మ్యాచ్లో ఎన్ని గెలిచినా కూడా మర్చిపోండి. ముంబై ఓడిపోయింది అనుకోండి, వాళ్ళకి సేమ్ సిచ్యువేషన్. అండ్ ముంబై ఇప్పుడు ఎస్ఆర్హెచ్తో ఆడొస్తుంది, ఎస్ఆర్హెచ్ కనుక ముంబైని ఓడించింది అనుకోండి అండ్ సిఎస్కే ముంబైని ఓడించింది అనుకోండి, ముంబై మిగతా మ్యాచ్లో ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం. దేర్ ఇస్ నో వే దట్ దే కెన్ కమ్ బ్యాక్. ముంబై మహా అయితే ఒక్క మ్యాచ్ ఓడిపోగలదు, మిగతా అన్ని మ్యాచ్లు గెలవాలి. సిఎస్కే కూడా అంతే, మహా అయితే ఒక్క మ్యాచ్ ఓడిపోగలదు, మిగతా అన్ని మ్యాచ్లు గెలవాలి. ఇలాంటి పరిస్థితుల్లో దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లూజ్ ఎనీ మ్యాచ్. అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవచ్చు అనే ఆలోచన రాకూడదు, ఆలోచన వచ్చిందంటే ఓడిపోతారు. సో ఈ మ్యాచ్ అనేది ఐ థింక్ విల్ బీ ది, నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టీం ఏదైతే ప్లే ఆఫ్ సిరీస్ నుంచి ఎలిమినేట్ అయిపోతుందో అఫీషియల్గా చెప్పే మ్యాచ్ అవ్వచ్చు. అందులో మీరు అనొచ్చు కేకేఆర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, ఎల్ఎస్జీ ఆల్రెడీ వెళ్ళిపోయింది అని మీరు అనొచ్చు. కానీ బట్ ముంబై సిఎస్కే దీంట్లో మనం మాట్లాడుకుంటే కానీ అప్పుడు ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది ఏ టీంలు బయటకు వెళ్తున్నాయి. ఓకే, సో ఒక్కసారి మనం పాయింట్స్ టేబుల్ అయితే చూద్దాం. పాయింట్స్ టేబుల్లో ఏంటంటే సో 4 టీమ్స్ అయితే టాప్లో ఉన్నాయి. సో పంజాబ్కి అయితే డోకా లేదనిపిస్తుంది ప్లే ఆఫ్కి వెళ్తానికి. అలాగే ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ ఈ ముగ్గురు కూడా ఈక్వల్గానే ఉన్నారు. ఈ సమీకరణాలు మార్చాలి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక సో డీసీ కానీ ముంబై కానీ అలాగే సిఎస్కే కానీ ఈ సమీకరణాలు ఏమైనా మారుస్తుందా? మేబీ ఏమైనా కేకేఆర్ పుంజుకుంటుందా? సో నీకేమనిపిస్తుంది? కేకేఆర్ స్పాయిల్ స్పోర్ట్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎస్ఆర్హెచ్తో ఆడతారు, కేకేఆర్కి ఆ మ్యాచ్ అనేది ఉంది. సో అక్కడ డెఫినెట్లీ దే కెన్ ప్లే స్పాయిల్ స్పోర్ట్ దేర్. అలాగే ముంబై సిఎస్కే మ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళు కూడా పైకి ఎగబాకాలని ప్రయత్నిస్తుంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డీసీ ఆర్సీబీతోనూ ఆర్ఆర్తోనూ ఈ వారం ఆడుతుంది, వాళ్ళిద్దరిని ఓడించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డీసీ, యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఆ టాప్ 4 రేస్ అనేది ఇంకెంత ఇంటెన్సిఫై అవుతుందో ఆలోచించుకోవచ్చు. ఎల్ఎస్జీ వాళ్ళకున్న పరిస్థితిలో ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్ అనేది కనిపించట్లేదు. బట్ ఎస్ఆర్హెచ్ అగైన్ వాళ్ళు ఆడే మ్యాచ్ ముంబైతో ఏదైతే మ్యాచ్ ఉందో, కేకేఆర్తో ఏదైతే మ్యాచ్ ఉందో, ఇఫ్ దే విన్ 2, ఆ 2 గెలిచారంటే కనుక హాయిగా అంటే లైక్ ఒక కుషన్ వేసుకొని ఆ సీట్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ప్లే ఆఫ్స్కి వస్తున్నాం అని చెప్పుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్, అంత ఈజీగా కనిపించట్లేదు. పంజాబ్ 2 మ్యాచ్లు గెలిచి, ఇన్ఫాక్ట్ ఒక మ్యాచ్ గెలిచినా 15 పాయింట్స్తో ప్లే ఆఫ్స్కి స్నీక్ అయ్యే అవకాశాలు పంజాబ్ కనిపిస్తున్నాయి. సో 2 గేమ్స్ వాళ్ళు గెలిచారంటే షార్ట్ ప్లే ఆఫ్స్, 1 గేమ్ గెలిచినా కూడా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్. అలాంటి స్థితిలో పంజాబ్ ఉంది. మిగతా వాళ్ళందరూ 3-5, 3-6 ఇలా గెలవాల్సిన బాధ్యత, 4-6 ఇలాంటి గెలవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. సో ఈ వారం అనేది బేసిక్లీ మనం ఇది ఫినిషింగ్ ఫేజ్కి ముందున్న ఫేజ్, పెనల్టిమేట్ ఫేజ్. అది ఒక టీం ఇంకొక టీం మీద గెలిచిందంటే ఆల్మోస్ట్ ఆ టీంని బయటికి వెళ్ళిపోండి అనే లెవెల్లో పుష్ చేస్తుంది. సో ఈ యొక్క వీక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రైవలరీ వీక్ అన్నారు, ఈ రైవలరీ వీక్ మాత్రమే కాదు, ఇది ఒక నాకౌట్ వీక్ లా కూడా కనిపిస్తుంది. సో ఆ పాయింట్స్ టేబుల్లో చూసినట్లయితే మనం ఒక్కసారి పాయింట్స్ టేబుల్ తీసుకుందాం. ఒకసారి పాయింట్స్ టేబుల్లో చూస్తే బాటంలో ఉన్నారు ఎల్ఎస్జీ కానీ, ఎంఐ కానీ, కేకేఆర్ కానీ, సో డీసీ కానీ. సో వీళ్ళ పని అయిపోయినట్టేనా? ఎంఐ అండ్ ఎల్ఎస్జీ, కేకేఆర్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేనా మ్యాచ్ ఓడిపోతుంది? ఇప్పుడు కేకేఆర్ అన్ని మ్యాచ్లు గెలవాలి, వాళ్ళకి ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి, 6 గెలవాలి. 6 గెలిచిన తర్వాత వాళ్ళు 6 గెలవాలంటే ఎంతమందిని వాళ్ళు పైన ఉన్న వాళ్ళని ఎంతమందిని ఓడించాలో ఆలోచించుకోండి. ఎల్ఎస్జీ మళ్ళీ వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలవాలి అంటే పైన ఉన్న వాళ్ళందరినీ ఓడించుకుంటూ రావాలి. ఎంఐకి దేర్ ఈజ్ అ ఛాన్స్ అని ఇప్పటికి ఎందుకంటామంటే జీటీకి అగేన్స్ కూడా 100 రన్ల విక్టరీ కొట్టారు వాళ్ళు. సరే సిఎస్కేతో 100 రన్లతో ఓడిపోయారు, అది వేరే విషయం. బట్ ఇలాంటి బిగ్గర్ విక్టరీస్ తెచ్చే అవకాశాలు ఎంఐకి ఖచ్చితంగా ఉన్నాయి. సో వాళ్ళు దే కెన్ పుంజుకున్నారంటే కనుక దేర్ ఇస్ ఛాన్స్ దేర్. బట్ ఒక్క ఓటం వచ్చిన, 1 లాస్, 1 డిఫీట్ అండ్ దే ఆర్ గాన్.
సో కిందన్న టీమ్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లో స్పాయిల్ పార్టీస్, ఇలా పార్టీ స్పాయిల్ చేద్దాం, వీళ్ళు గెలుస్తున్నారా సరే ఆవో చూసుకుందాం అని చెప్పేసి ఓడించే ప్రయత్నం చేయండి. కొంచెం స్టాటిస్టిక్గా మాట్లాడినట్టు ఉంటుంది, దట్ ఈస్ ఆఫ్ స్పోర్ట్. సో స్పాయిల్ పార్టీస్గా మారే అవకాశాలు కింద టీమ్స్కి ఖచ్చితంగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ డీసీకి కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు టాప్ 4లో లేరు, బట్ వాళ్ళు టాప్ 4లోకి వెళ్తూ మిగతా వాళ్ళ ఛాన్సెస్ స్పాట్ చేయొచ్చు. సో అవకాశం డీసీకి కూడా ఉంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందని. అలాగే ఫటాఫట్ ఈ వారం మ్యాచెస్ ప్రిడిక్షన్ మాట్లాడుకుందాం. సో డీసీ వర్సెస్ ఆర్సీబీ. అవి చెప్పాను, ఇందాకే చెప్పా, ఆర్సీబీ కనుక ఇక్కడ 2 పాయింట్లు కోల్పోయింది అంటే కనుక చాలా చాలా ఇబ్బంది పడతారు, బాధపడతారు, అండ్ చాలా దారుణమైన క్రికెట్ ఆడితే కానీ వాళ్ళు 2 పాయింట్లు కోల్పోలేరు. సో ఓకే, నెక్స్ట్ పంజాబ్ వర్సెస్ ఆర్ఆర్, బిగ్ మ్యాచ్ అనుకోవచ్చు ఇది మనం. పంజాబ్ను ఓడించడం కష్టం, బట్ ఎక్కడో అక్కడ ఓటమి అయితే రావాలి పంజాబ్కి. ఏ మ్యాచ్లు ఓడిపోకుండా గెలవడం అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అయితే కుదరదు, కాబట్టి ప్రాబబ్లీ ఆర్ఆర్. ఓకే, నెక్స్ట్ ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇది ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఆల్మోస్ట్ ముంబై నాకౌట్ చేసినట్టే, ఎస్ఆర్హెచ్ 12 పాయింట్స్కి వెళ్ళినట్టే, అండ్ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవడం ఎస్ఆర్హెచ్కి ఉండదు, కాబట్టి ఎస్ఆర్హెచ్ గెలిస్తే బాగుంటుంది. బట్ గెలవాలన్న ప్రెషర్ ఏమన్నా కొంచెం ఇబ్బంది పెడుతుంది. రైట్ నో 50-50 గేమ్, బట్ స్టిల్ కొంచెం ఫేవరెట్స్గా ఎస్ఆర్హెచ్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ జీటీ వర్సెస్ ఆర్సీబీ. ఇది అగైన్ జీటీ కనుక స్పాయిల్ స్పోర్ట్ ప్లే చేయాలి, వాళ్ళు కనుక పైకి వెళ్ళాలి, వాళ్ళు ప్లే ఆఫ్ సిరీస్లో ఉండాలి అంటే జీటీ గెలవాల్సిన మ్యాచ్, బట్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ. సో యా, ప్రాబ్లీ ఆర్సీబీ. సో నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆర్ఆర్ వర్సెస్ డీసీ. ఇది అగైన్ మళ్ళీ కష్టమైన మ్యాచ్ ఇది, అండ్ డీసీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే కనుక ఆర్సీబీతో మ్యాచ్, ఆర్ఆర్తో మ్యాచ్, 2 గెలిచారంటే వాళ్ళు ఆర్సీబీని ఆర్ఆర్ని చెక్లో పెట్టగలరు. సో ప్రాబబ్లీ ఫర్ ది టేబుల్, పాయింట్స్ టేబుల్ ఇంకొంచెం రసవత్తరంగా మారడానికి డీసీ అంటున్నాను, కానీ ఆర్ఆర్ విల్ స్టార్ట్ as ఫేవరెట్స్. ఓకే, నెక్స్ట్ బిగ్గెస్ట్ రైవల్లీ మ్యాచ్ అనుకోవచ్చు ఇది, సిఎస్కే వర్సెస్ ముంబై. చెపాక్లో మ్యాచ్ జరుగుతోంది, అండ్ వెల్ పిచ్ బాగానే ఉంది, నైట్ పూట గేమ్. చెన్నై కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చెన్నై గెలిచే అవకాశాలు ఉన్నాయి, బట్ అగైన్ నాకౌట్ మ్యాచ్, 50-50 అని చెప్దాం. ఈ ముంబైలో జరిగినట్టుగా మరీ ఎంత 100 రన్ల తేడాతో మ్యాచ్ ఉంటుందా అనేది నేనైతే అనుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ మన హైదరాబాద్ మ్యాచ్ ఉంది, కేకేఆర్తో ఆడుతున్నారు. ఇక్కడ కానీ పాయింట్స్ కానీ కొడితే మనం ప్లే ఆఫ్కి సేఫ్గా వెళ్ళిపోయినట్టే. ఇది మధ్యాహ్నం పూట గేమ్, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ కేకేఆర్తో, ఎందుకంటే మధ్యాహ్నం పూట గేమ్లో మనం చూస్తూ వచ్చాం. ఎల్ఎస్జీతో కూడా మధ్యాహ్నం పూట గేమ్ మనం ఓడిపోయాం, పంజాబ్తో కూడా మధ్యాహ్నం పూట గేమే మనం ఓడిపోయాం. పిచ్ కొంచెం అటు ఇటుగా ఉంది అంటే కనుక ఎస్ఆర్హెచ్ కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పేసి వాళ్ళ భావనలో వాళ్ళు ఉంటారు, కాబట్టి ఐ థింక్ స్టిల్ ఎంత మధ్యాహ్నం పూట గేమ్ అన్నా కూడా కేకేఆర్ని కొట్టకపోతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ఫ్లోలో, వాళ్ళకున్న ఫామ్లో, వాళ్ళకున్న కన్ఫ్యూజన్లో వాళ్ళని కొట్టకపోతే కనుక డెఫినెట్లీ ఈ 2 పాయింట్లు ఎందుకు ఇచ్చామని ఆలోచనలో ఉంటారు. ఆల్రెడీ ఎల్ఎస్జీకి 2 పాయింట్లు ఎందుకు ఇచ్చామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. కేకేఆర్ కూడా అలాంటి ఆలోచన రాకూడదు. సో ఎస్ఆర్హెచ్ షుడ్ ఫ్యాన్సీ విన్నింగ్ దిస్ గేమ్. ఓకే, నెక్స్ట్ జీటీ వర్సెస్ పంజాబ్. ఇది ఆల్రెడీ రివర్స్ బ్యాటిల్. జీటీ వర్సెస్ పంజాబ్ మొదటి బ్యాటిల్లో మనం చూసుకుంటే పంజాబ్ బాగా ఆడుతూ తర్వాత వికెట్లు కోల్పోయి లాస్ట్లో బార్ట్లెట్, యాన్సన్ 6లు కొట్టి జీటీ మీద గెలిచారు. కెప్టెన్సీ అప్పుడు ప్రసిద్ధ్ కృష్ణన్ 12 ఓవర్ దాకా తీసుకొని రాలేదు, ఒక పెద్ద చర్చ కూడా నడుస్తూ వచ్చింది, బట్ ఈ డిడ్ వెల్. కానీ అగైన్ పంజాబ్ని కొట్టడం జీటీకి అంత సునాయాసంగా అయితే కనిపించట్లేదు. సో ఓకే సందీప్, వీక్లీ రౌండప్లో చాలా మ్యాచెస్ గురించి చెప్పుకున్నాం, అలాగే బిగ్ బ్యాటిల్ మ్యాచెస్ కూడా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది సందీప్ ప్రిడిక్షన్. అయితే ఈ వారం చాలా మ్యాచెస్ జరగబోతున్నాయి. సో రసవత్తరంగా ఐపీఎల్ ఉండబోతుంది. ప్లే ఆఫ్స్కి ఎవరు వెళ్ళబోతున్నారు అనేది చాలా ఉత్కంఠంగా ఉండబోతుంది అనేది అయితే సందీప్ చెప్తున్నాడు. సో మీరు కూడా ఏదైనా సందీప్ని అడగాలి అంటే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. Ayurveda discovered Medhya herbs calm restless that soothes the mind at a neurological level. Because constant stress and racing thoughts disturb your peace and calm. Don't manage anxiety. Experience inner peace. Live life fullest with relief.